హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన ఎగ్జామ్స్ మీద చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. తాజాగా మనకు ఈ 10వ తరగతికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఖరారు అయితే అయిందనమాట. ఏ రోజున ఏ పరీక్ష ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు రావడం జరిగింది. సోషల్ మీడియాలో మనకు చాలా వరకు కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈ యొక్క నెలలోనే ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పి రావడంతో గవర్నమెంట్ కూడా కొంచెం అలర్ట్ అయిందనమాట. విద్యార్థులకు వీళ్ళని త్వరగా ఈ ఎగ్జామ్స్ మీద క్లారిటీ అయితే ఇవ్వాలి. విద్యార్థులు అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందక్కర్లేదు అని చెప్పి కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ మీద ఫోకస్ అనేది చేయడం జరిగింది. ఎగ్జామ్స్ అని ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయంటే జూలై 10వ తారీఖు నుంచి అయితే ప్రారంభమవుతున్నాయి. యాక్చువల్గా మనకు 11 పేపర్లు అయితే ఉండాలి కదా. ఈ 11 పేపర్లను 6 పేపర్లకు కుదిస్తూ ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. జూలై 10వ తారీఖున మనకు ఫస్ట్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. జూలై 11న మనకు సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. జూలై 12న థర్డ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. జూలై 13న మ్యాథ్స్ పరీక్ష ఉంటుంది. 14న సైన్స్ పరీక్ష. జూలై 15న మనకు సోషల్ సంబంధించిన పరీక్ష అయితే ఉండబోతున్నట్లుగా అప్డేట్ అన్నమాట. ఈ విధంగా ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్ అయితే అఫీషియల్గా మనకు రిలీజ్ అయితే అవడం జరిగిందనమాట. విద్యార్థులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. ప్రతి పేపర్కి కూడా 100 మార్క్స్కి మనకు కేటాయిస్తూ ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి కరోనా నేపథ్యంలో విద్యార్థులకు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పి కూడా వీరు తెలపడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఎగ్జామ్స్ విషయం పైన. తప్పకుండా మీ మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని అయితే తెలియచేయండి. ఎగ్జామ్ షెడ్యూల్ అనేది అఫీషియల్గా రావడం జరిగింది. జూలై 10 నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియచేయండి. అతి ముఖ్యమైన అప్డేట్స్ మీకు అందిస్తుంటాను. థ్యాంక్ యూ.